హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, మరి మనము ఈ ఉదయకాల సమయంలో చూసినట్లయితే దేవునికి ఇష్టం లేని ఉపవాసం చేస్తున్నారంట చాలామంది. అది ఎట్లా, నేను నువ్వు అందరము కూడా. అది ఏంటిది, ఎలా అనేది మనం చూద్దాము. మనం అనుకుంటాము, అబ్బా నేను ఉపవాసం చేస్తున్నాను, 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాము, ఇక నేను మంచిది అని కాదు. అక్కడ ఏమంటుందంటే, నేను ఇక అబ్బా ఉపవాసం చేస్తున్నాము అంటున్నాము, కానీ ఆ ఉపవాసం దేవుడికి ఇష్టం లేని ఉపవాసం అంట. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ ఉపవాసము దేవునికి ఇష్టం లేకోకుండా చేస్తున్నామంట. అది ఎట్లా అంటే, ప్రభు ఇట్లు పలుకుచున్నాడు. యెషయా గ్రంథం 58లో 3వ వచనం మనం చూసినట్లయితే, ప్రభు ఇట్లా పలుకుచున్నాడు, మీరు ఉపవాసము ఉండినప్పుడు మీ లాభము మీరు చూసుకొనుచున్నారు, మీ పనివారిని పీడించుచున్నారు, తగవులాడి కొట్టుకొనుచున్నారు, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఉపవాసం చెయ్యరు. మీరు ఉపవాసం చెయ్యినప్పుడు రెల్లు కాడవలే వంగుదురు, బూడిద మీదనో గోనె మీదనే పడుండెదరు. ఇట్లిది ఉపవాసము అనిపించుకొనునా అని క్రీస్తు ప్రభు అంటున్నారండి. నేను అనట్లేదు, ప్రభు అంటున్నారు. ప్రభు ఇట్లు పలుకుచున్నాడు, మీరు ఉపవాసం ఉన్నప్పుడంట మీ లాభమనే మీరు చూసుకుంటున్నారు అంట, మీ పనివారిని పీడిస్తున్నారు అంట, తగువులాడి కొట్టుకొనిచున్నారు అంట కూడా. మీ కంఠధ్వని ఈ పరమన వినబడినట్లుగా మీరు ఉపవాసం చెయ్యట్లేదు అంట, ప్రార్థన చెయ్యట్లేదు అంట. మీ కంఠధ్వని అంటే ఇప్పుడు మనము, ప్రభువా నన్ను కాపాడు, నేను పాపినయ్యా ఇట్ట కాదు. కంఠధ్వని అంటే మన మనసులో ఉండి, మన మనస్సుతోనే దేవునికి వినపడాలి. నోటితో పెదవులతో చేసేది కాకుండా నిండు మనస్సుతో, నిండు హృదయముతో, మనస్సులోనే దేవునికి వినపడాలి. మానవులందరికీ వినపడకూడదు. కంఠధ్వని వినపడాలంటే పెద్ద పెద్దగా అర్చుకుంటూ ప్రార్థన చేయమని కాదు. ఈ కంఠధ్వని ఇతరులకు వినపడకుండా కేవలము సరాసరి పరలోకంలో ఉన్న దేవునికి వినపడేటట్లు ప్రార్థన చేయమంటున్నారు, ఉపవాసం చేయమంటున్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, అందుకే మౌనముగా ఉండి నీ వ్యధని, నీ బాధని దేవునికి వినపడేలాగా చెయ్యాలి, కానీ మానవులకి వినపడేలాగా చెయ్యొద్దు అని ఆయన చెబుతున్నారు. అంతేకాదు, మనం ఉపవాసం చేసేటప్పుడంట రెల్లు కాడవలే వంగుతున్నాము అంట, బూడిద మీదనో కూర్చుంటున్నామంట, గోనె మీదనే పరుండెత్తున్నాము అంట. గోనె అంటే ఏంటిదో తెలుసా అండి ప్రియా సహోదరి సహోదరుడ? ఇప్పుడు దీక్ష తీసుకొని ఒక స్పెషల్గా వస్త్రం వేసుకుంటున్నాము, ఆ వస్త్రం మీదనే మనం పడుకుంటున్నాము అంట, బూడిద రాసుకుంటున్నాము అంట. కానీ అట్లాంటిది ఉపవాసం అనిపించదు అని నాకు దేవుడు చెప్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఏమంటున్నారు అంటే, మీరు బూడిద మీద కూర్చొని గోనె మీదనే పరుండెదరు, ఇంటిది ఉపవాసం అనిపించుకుంటుందా అంటున్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, అంటే చాలా బైబిల్లో అర్థాలు ఉన్నాయి. బూడిద రాసుకోకూడదు అని, బూడిద మీద కూర్చోకూడదు అని, అసలు బూడిద జోలికి పోవద్దు అని, మళ్ళీ తర్వాత గోనె కూడా ధరించాలి, కానీ గోనె మీద పరుండొద్దు నైట్ పూట అని కూడా ఇక్కడ వాక్యం తెలియజేస్తుంది. ప్రియా సహోదరి సహోదరుడా, మనమంట ఇతరులను పీడిస్తున్నామంట, తోటి పనివారిని పీడిస్తున్నాము అంట, మన లాభాన్ని చూసుకుంటున్నాము అంట. అట్లాంటి ఉపవాసం నాకు ఇష్టం లేదు అని దేవుడు చెప్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, మరి ఇంకా అదే మత్తయి శుభవార్త 6వ అధ్యాయం మనం చూసినట్లయితే, మనుష్యుల కంట పడులాగున ప్రజలు పొగడ్తలు పొందుటకే ప్రార్థనా మందిరాలలోనూ వీధులలోనూ డాంబికులు చేయునట్లు నీ దాన ధర్మాలను మేళతాళాలతో చేయవలదు. నీవు చాలామంది అంట ప్రార్థన చేసేటప్పుడు ఈది మలుపుల్లో, ఇదిగో నేను ఉపవాసం ఉన్నాను, ఇదిగో నేను దానా ధర్మం చేస్తున్నానని చాలామందిని చెప్పుకుంటూ చేస్తారు అంట. అట్లా చేయొద్దు. మేళతాళాలతో అంటే నువ్వు గట్టిగా అరుస్తూ ఇతరులకి చెప్పి ఆ యొక్క ఉపవాస దాన ధర్మాలు నలుగురి కంట పడేలాగున చెయ్యొద్దు అంటున్నాడు. నీ కుడి చేతితో చేసే దానము ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటే, అసలు ఎవరికి నీ శరీరంలో ఒక భాగానికే తెలియకూడదు అంటుంటే మళ్ళీ ఇతరులకి ఎలా మనం తెలియజేస్తాము? అందుకనే అట్లాంటి ఉపవాసం కూడా నాకు ఇష్టం లేదు అని ప్రభు చెప్తున్నాడు.
మరి ఇంకా అదే మనం చూసినట్లయితే ఇంకా కపట భక్తుల వలె మనమంట ప్రార్థన చేయవలదు అంట. ప్రార్థించినప్పుడు ప్రార్థనా మందిరములలో వీధులలో నిలబడి జనులు చూచుటికై ప్రార్థనలు చేయుచు వారికి అట్లు చేయటం ప్రీతికరమంట. నేను ఉపవాసం ఉన్నా, నేను ప్రార్థన చేస్తున్నా, నన్ను చూడండి, ఈదు మదుపులలో ప్రార్థనా మందిరాలలో నన్ను చూడండి అని వారు అంట కనిపించేలాగిన ప్రార్థన చేయొద్దని కూడా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, మరి అదే విధంగా అన్యుల వలె వ్యర్థ పదములతో ప్రార్థింపరాదు అని కూడా చెప్తున్నారు. అయ్యా నేను పాపినయ్యా, నేను అయ్యా అయి కాదు ప్రభువా, ఏమి కావాలనో ప్రార్థనలో అవి మాత్రమే ప్రార్థించమని చెప్తున్నారు. మన పాపాలన్నీ కడగవేసినాం కలిగి ప్రభు మళ్ళా నేను పాపినయ్యా అని మళ్ళీ వెనక జీవితానికి కూడా పోకూడదు, వ్యర్థమైన పదములు పలకూడదు. తండ్రి అబ్బా నీ చిత్తమయ్యా అని చెప్పి మనము ప్రార్థన చేయాలి అని కూడా ఇక్కడ చెప్తుంది. మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో నుండకుడు. వారు తమ ఉపవాసం పరుల కంట కనబడుటకే విచారవదనములతో ఉందరు, కానీ వారికి తగిన ప్రతి దండన లభించునని వక్కాణించుచున్నాను అంటే గట్టిగా చెప్పుచున్నాను అని ప్రభువు చెప్తున్నారు. ఏమంటున్నారు? మీరు ఉపవాసం చేయనప్పుడు కపట వేషధారుల వలె విచారవదనంతో ఉండకుండే. అదేవిధంగా వారంట తమ ఉపవాసం పరుల కంట పడుటకే చేస్తున్నారంట, కానీ దేవుని కంట పడటానికి నిజమైన ఉపవాసం చేయమని, ఆ పరుల కంట కనపడే ఉపవాసం చేయాలి, పరులు చూడాలి, నేను దాన ధర్మాలు చేస్తున్నానని అబ్బా నేను అని నాకేదో మళ్ళీ తర్వాత రావాలి అనే ఉద్దేశంతో కూడా చాలామంది చేస్తున్నారండి. నేను ఇప్పుడు ఉపవాసాలు చేసి ప్రార్థనలు చేసి ఇతరులను ఆదుకుంటే మరలా ఎప్పుడైనా నన్ను ఆదుకుంటారేమో అన్న కాంక్షతో కూడా చేసేవారు ఉన్నారు. హృదయాంతరంగంలోని ఎరిగేవాడు దేవుడు. ప్రియా సహోదర, అట్లా కాకుండా ఇచ్చిన వాడికే ఇచ్చినాను ఏమి లాభము అంటున్నారు. ఇప్పుడు నీకెవరైనా ఇచ్చారనుకో, అసలు బైబిల్ వాక్యం మరలా తిరిగి వాళ్ళకి ఇవ్వవద్దు అని చెప్తున్నారు. ప్రియా సహోదరుడా, నీకైతే ఎవరైతే తిరస్కరించారో, నిన్ను ఎవరైతే ప్రేమించలేదో వారికి ఇవ్వు, వారిని ప్రేమించమని దేవుడు చెప్తున్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, ఇచ్చిన వానికే ఇచ్చినను లాభం లేదు అని కూడా క్రీస్తు ప్రభు చెప్తున్నారు. ప్రియా సహోదరి సహోదరుడా, మరి ఇట్లాంటి ఉపవాసములు దేవునికి ఇష్టం లేని ఉపవాసములు, మరి ఇలాంటి ఉపవాసములను మేము ప్రభువా చేస్తున్నట్లయినా క్షమించమని, ఇంకా చేయకుండా క్షమించమని ప్రార్థించుదాము. ఆమేన్.